వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసిన అందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు తృతీయ అధ్యాయము యొక్క చతుర్థ బ్రాహ్మణం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమో. చతుర్థ బ్రాహ్మణంలో ద్వితీయ సంపుటం నడుస్తున్నది. ద్వితీయ సంపుటంలో నీవు ప్రాణశక్తిగా ఉండి ప్రాణం ఏ రకంగా అందిస్తున్నావు అనేటువంటిది నాలో ఉన్న ప్రశ్న. ఉషస్థ చాక్రాయను అడుగుతున్నటువంటిది ఏంటంటే, దేవుడు ఎలా ఉన్నాడు? ఈ ప్రాణులందరికీ 84 లక్షల జీవరాశులు అయినటువంటి ఈ ప్రాణులందరికీ ప్రాణము పోసే ప్రాణ ప్రదాత ఏ రకంగా ఉన్నాడు, తాను ఏ రకంగా ప్రాణాన్ని ధారణ చేశాడు అనేటువంటిది ప్రసంగం. కాబట్టి దీనికి సమాధానం ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం ప్రథమ చరణంలో ఈ రకంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, గర్భము నుంచి బయటకు వచ్చినటువంటి శిశువుతో చెప్తున్నటువంటిది ఏంటంటే, అహమేవ వాయు ఇవ ప్రావామి ఆరభమానాః. నేనే ఈ యొక్క వాయువుగా వచ్చి ప్రతి ఒక్క ప్రాణిని, ప్రతి ఒక్క జీవిని, 84 లక్షల జీవరాశులను అన్నింటినీ నేనే వారికి ప్రాణం పోస్తున్నాను, జీవం పోస్తున్నాను. ఆ రూపకంగా నీకు జీవం పోయడానికి నీ దగ్గరికి వచ్చాను, వాయువుగా వచ్చాను. ఇప్పుడు నువ్వు పీల్చుకో. గర్భంలో ఉన్నప్పుడు అమ్మ శ్వాసతో నువ్వు బ్రతికావు, అమ్మ శ్వాసను నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నీ శ్వాస నువ్వే తీసుకో. ఈ రూపకంగా ఈ యొక్క శ్వాసను, ఈ వాయువును ప్రాణంగా తీసుకోమని చెప్పేసి భగవంతుడు వాయు రూపకంగా ఉండి ప్రతి ఒక్కరిని సంచరింపజేస్తూ, ప్రతి ఒక్కరిని బ్రతికింపజేస్తూ జీవం పోస్తున్నటువంటి ఈ యొక్క ప్రాణ ప్రదాత పరమేశ్వరుడు. అందుకని ఈ ప్రాణ స్వరూపుగా వాయువుగా ఉండి ప్రాణం పోస్తూ జీవం పోస్తూ ఉన్నటువంటిది పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వం గుర్తించాలి. అందుకని ప్రశ్నకు సమాధానం యాజ్ఞవల్కుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రాణస్వరూపముగా ప్రాణరూపకంగా వాయు ఉన్నాడు. కాబట్టి ఆ వాయువును, ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే వాయువు ఊదడం. ఇప్పుడు మనం ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే వారికి ఏంటంటే గుండెని ఇట్లా నొక్కి పట్టి ఏంటంటే వారికి ముక్కులో నోరు పెట్టి ఊదడం, శ్వాసను అందించడం. దీని ప్రాణం పోయడం, ప్రాణ ప్రతిష్ఠ చేయడం. పౌరాణికంలో విగ్రహాన్ని స్థాపించి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, మొన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే జీవం, ప్రాణం ఊదడం. ఇది ఈ రూపకంగా 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవహారం.
ప్రాణస్వరూపుడుగా. దయానంద సరస్వతి వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్ర వ్యాఖ్యానం ఈ వ్యాకృతులకు అర్థం చెప్తూ భూహు ప్రాణములకే ప్రాణము పోసే ప్రాణప్రదాత అనేటువంటి వ్యాఖ్యానం చేశాడు. ఆ ప్రాణప్రదాత ఏ రకంగా అంటే వాయువు రూపంలో నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను నీ దగ్గరికి వచ్చి నీకు జీవం పోస్తున్నాను అనేటువంటి అభిప్రాయం అక్కడ చెప్పబడింది. అందుకని ఈ యొక్క పరమేశ్వరుని యొక్క స్వరూపం అంటే దీని అంతరార్థం ఏంటంటే కంటికి కనపడడు కానీ వ్యవహారం అంతా ప్రత్యక్షంగానే ఉంటుంటారు. ఈ ప్రాణం పోయడం, ఇప్పుడు మనం మనుషులం కాబట్టి మనం ఆడుకుంటున్నట్టుగా, ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తే ఈ బొమ్మరిల్లు కట్టుకొని గురుగులు అంటే తెలుసా, గురుగులలో పాలు పొంగించడము. చిన్నప్పుడు పిల్లలకి నేర్పి చిన్న కుండలు చిన్న పిల్లలను పిల్లలు ఆడుకుంటున్నారని మనం పెద్దవాళ్ళం అనుకుంటాం. కానీ ఈ పెద్దవాళ్ళు ఆడుతున్నటువంటిది 4 గోడలు కట్టుకొని అంత ఒక శిల్పాన్ని చెక్కి పెట్టుకొని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఇది ఆడుకోవడమే. కానీ దీని అంతరార్థం ఏంటంటే భగవంతుడు జీవులకు ప్రాణ ప్రతిష్ఠ ఈ విధంగా చేశాడు అని చూపించడమే ఆ యొక్క విగ్రహాలలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేటువంటి నాటకం యొక్క అర్థం. అందుకని దేవుడి రూపకంగా ఉన్నటువంటి పురోహితుడు జీవుడి రూపంలో ఉన్నటువంటి శిల్పం, చెక్కినటువంటి శిల్పం, దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడం, జీవం పోయడం. అదే రూపకంగా గర్భం నుంచి వచ్చినటువంటి జీవికి చెప్తున్నటువంటిది ఏంటంటే ఇదివరకు నీకు తెలియకుండానే నువ్వు బ్రతికావు చూడు, నీకు తెలియకుండానే నీ గుండె కొట్టుకున్నది చూడు. అది ఏ రకంగా అంటే నీ వల్ల కాదు, నిన్ను కనేటువంటి తల్లి యొక్క ఊపిరి వల్ల. ఆమె తీసుకునే శ్వాసను నువ్వు తీసుకున్నావు, కానీ ఇప్పుడు బయటకు వచ్చాక నీ శ్వాస నువ్వే తీసుకోవాలి. ఆ శ్వాస రూపకంగా వాయువుగా నేను నీ దగ్గరకు వచ్చాను, ఇక నువ్వు పీల్చుకో. ఓం ఆచారి. ఓం ఆచారి కాదు, ఆచారి అంటే వేరు, ఆచారి అంటే వేరు. ఆచారి చెప్పండి. తెలియదు స్వామి, నాకు అది దాని అర్థం తెలియక అట్లా అంటున్నా. ఒకవేళ పొరపాటు ఉంటే క్షమించండి. అయితే మనము కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే అంతా దాని కిందికే వస్తుందేమో అనిపిస్తుంది. ఉదయం లేవడం, ఓం ప్రకాష్ జీవం పోస్తున్నాడు, ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లనే అవుతుంది కదా స్వామి. ఓం ప్రకాష్ జీవం పోస్తున్నాడు. ఓం ప్రకాష్ దగ్గర ఏమీ లేదు. ఓం ప్రకాష్ ఒక రేడియో మాత్రమే. ఇదంతా మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేస్తున్నటువంటి కృప మనందరి మీద. మనల్ని నిద్రమత్తులోంచి లేపి కూర్చుండబెట్టి ఈ విషయాన్ని విప్పి చెప్తూ మనకు కనువిప్పు కల్పిస్తున్నటువంటి విజయలక్ష్మమ్మ గారు. అర్థమవుతుందా లేదా? బాలరాజు గారు పట్టుకుంటున్నారా లేదా? అందుకని ఇదంతా భగవంతుడు చేస్తున్నటువంటిది. ముని గారు చెప్పండి, ఏదో చెప్పాలనుకున్నారు. ఓం ఆచార్య, పరమాత్ముడు ప్రాణాన్ని ఇస్తున్నాడు అన్నారు, చాలా బాగుండదు. అందరూ అతని ద్వారానే బతుకుతున్నాం. కానీ విగ్రహాలకు మనం ప్రాణం ద్వారా విగ్రహాలు బతుకుతలేవు కదా, మరి అక్కడ ప్రాణం ఎట్లా ప్రతిష్ఠ అయింది? స్వామి, ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు చూడండి, ఓం ప్రకాష్ కు మీరు ఇంగ్లీష్ లో క్లూ ఇస్తున్నారు, సహకరిస్తున్నారు ఓం ప్రకాష్ భాషకు. సంక్రాంతి పండుగ వస్తే పిల్లలు కూడా బొమ్మరిల్లు కట్టుకోవడం, గురుగులలో వాళ్ళు పాలు పొంగించుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం, అవన్నీ వాళ్ళు చేస్తారు కదా. వాటితోటి ఆ ఆటతోటి వారికి పూట గడుస్తుందా? ఆ ఆటతోటి వారికి పూట గడుస్తుందా? మళ్ళీ అమ్మ వండినటువంటి వంటకాలే తినాలి కదా. అమ్మ నాన్న కట్టుకున్న ఇళ్లలోనే ఉండాలి కదా. అమ్మ నాన్న కొనిచ్చే బట్టలే వేసుకోవాలి కదా. దేవుడిచ్చిన శ్వాసని పీల్చుకోవాలి కదా. అది కేవలం ఒక ఆట వరకే, అది అంతవరకే స్వామి.
మనిషి 84 లక్షల జీవరాశులను భగవంతుడు ఈ దేహములలో బంధిస్తే మనుషుడు ఏం చేస్తున్నాడు అని అంటే శిల్పాలను చెక్కి 4 గోడల్లో పెట్టి తలుపు వేసి తాళం వేస్తున్నాడు. భక్తుడికి హృదయము ద్రవించిపోయినప్పుడు భగవంతుని దర్శనం కాదు, పూజారి వచ్చి తాళం తీసి తలుపు తెరిచినప్పుడు దర్శనం. అమ్మకము దుకాణాలలో విగ్రహాలను గొలుసులతో కట్టేస్తారు. ఇక మన భౌతిక జగత్తులో పిచ్చి వాళ్ళని పిచ్చాసుపత్రిలో పారిపోకుండా కట్టేసినట్టుగా అమ్మకపు దుకాణాలలో విగ్రహాలను గొలుసులతో కట్టేస్తారు. ఎందుకంటే ఇంత వినాయకులను పూజ చేసేసి గొలుసులతో కట్టి తీసుకెళ్తుంటేనే కదా, లేకపోతే ఎత్తుకుపోతారు కదా. హృదయం ద్రవించిపోతేనే పరమాత్మ దొరుకుతాడు, గొలుసులతో కడితే దొరకడు కదా ఆచార్జీ. గొలుసులు చూడండి, ఇప్పుడు గొలుసులతో కట్టేయడం, ఎత్తుకొని పోబడడం, భక్తి ఉన్నప్పుడు పూజించడం, భక్తి అయిపోయిన తర్వాత వినాయక చవితికి తీసుకుపోయి నదిలో విసర్జించడం. దేవుడు ఎత్తుకుపోయే స్థితిలోకి వచ్చాడు, విసర్జింప స్థితిలోకి వచ్చాడు. అంటే ఎత్తుకపోయేవారు గొప్పవారా, ఎత్తుకపోబడుతున్న వారు గొప్పవారా, పూజిస్తున్న వారు గొప్పవారా, విసర్జిస్తున్న వారు గొప్పవారా, విసర్జించబడుతున్నది గొప్పవారా? పెద్ద పెద్ద క్రేన్లు మళ్ళా. అంటే మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే దేవుణ్ణి కొనే స్థితికి, దేవుణ్ణి 4 గోడలు బంధించే స్థితికి, పూజించే స్థితికి తీసుకెళ్లి విసర్జించే స్థితికి వెళ్ళిపోవడం. దేవుడు ఆటలాడుకుంటుండు కదా. అంటే ఇది నాటకం. మంచి మాట చెప్పారు ముని గారు. దేవుడు జీవాత్మలతో ఆడుకున్నటువంటి నాటకాన్ని పసిగట్టేటువంటి సమాధిస్థ యోగికి కనబడుతున్నటువంటిదే భౌతికంలో దేవుడి పట్ల మనుషుడు. అందుకే దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, అది అతను మొక్కుకుంటున్నాడు కదా, ఓ దేవుడా నువ్వు సృష్టిని చేసావని చెప్పేసి ఈ 84 లక్షల జీవరాశులను చేశావు, అందులో మనుషులకు ప్రాణం పోసావు. ఆ మనుషులు వాళ్ళు చేతన జీవాత్మలు. కానీ నేను నీలాగానే ఒక శిల్పిని కాబట్టి నేను శిల్పాలు మాత్రమే చెక్కుతాను, కానీ నేను ప్రాణం పోయలేను, జీవం పోయలేను, అవి జడం. కాబట్టి ఆశ్చర్యం చూడు దేవుడా, నువ్వు చేసిన చేతన ఆ మనుషులు వచ్చి నేను చెక్కినటువంటి ఈ జడ శిల్పాలకు మొక్కుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడు. నీ యొక్క నువ్వు చేసినటువంటి ఈ చేతన మనుషులు బుద్ధితో ఆలోచిస్తారు, కళ్ళతో చూస్తారు, నోటితో మాట్లాడతారు. కానీ నేను చెక్కిన శిల్పాలు కదలలేవు, మెదల్లేవు, మాట్లాడలేవు, ఆలోచించలేవు. వాటికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, చలి లేదు, ఎండ లేదు, ఏది లేదు. అయినా నీ చేతన మనుషులు వచ్చి నా జడ విగ్రహాలకు శిల్పాలకు మొక్కుతున్నారు, కొట్టుకు చేస్తున్నారు. నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప. గ్రేట్ గ్రేట్, చాలా బాగా ఆచార్య. ఈ యథార్థము ప్రజలు గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలా. అనంత విశ్వం లోపల ఇది ప్రతి ఒక్కరికి వినాలా. వాళ్ళ వాడుకుంటున్నారు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. అందుకే ఆధ్యాత్మికము భక్తి మార్గంలో లేక వ్యాపార మార్గంలో ఉంది. వ్యాపార మార్గంలో ఉంది, గ్రహించటంలోనే ఉంది. అజ్ఞానం ఉన్నంతసేపు ఇట్లాగేను, జ్ఞాని అయిన తర్వాత ఆచార్య వెలగడుతున్నారు కదా, ఈ విగ్రహానికి 5,000, ఈ విగ్రహానికి 25,000 అని చెప్పి. అది సరే, రేటు వెలగడుతున్నారు కదా. అది సరే, పూజ చేయడానికి ఇంత శుల్కం ఇవ్వాలి, పూజ చేయడానికి ఇంత శుల్కం ఇవ్వాలి, ఈ దుఃఖ నివృత్తి గురించి ఇంత చెల్లించాలి, పైకం చెల్లించాలని ప్రతిదీ ఇట్లా చెప్తున్నారు కదా. బాలాజీ గారు పట్టుబడుతుందా రహస్యం? చాలా బ్రహ్మాండంగా ఉంది. అందుకని ఇక్కడ దేవుడు వ్యాపార వస్తువు అయిపోయినప్పుడు దేవుడిని ఆడుకోవాల్సిందే, విసర్జించాల్సిందే.
అందుకని పట్టుబడితే, దేవుడు పట్టుబడితే ఇటువంటి దుర్గతి ఉంటది. దేవుడు పట్టుబడితే ఇటువంటి దుర్గతి ఉంటది దేవుడికి. ఆచార్య, అందుకే దేవునికి ఆకారం లేదేమో. స్వామి, ఈ భాష సరిగా లేదు. అందుకే దేవుడికి ఆకారం లేదో అనేటువంటి భాష సరిగా లేదు. అంటే ఆకారం అంటే ఎవరు వారు గుంజుకొచ్చుకుంటారు కదా. ఉండండి ఒక్కసారి. ఇప్పుడు నేను నాది. ఇప్పుడు ఇంకా చాలా గొప్ప రహస్యం వస్తున్నది. నిన్న ఇవాళ 2 రోజులలో వ్యక్తమైనటువంటిది. అది ప్రసంగం కాదు కాబట్టి దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క భగవంతుడి రూపం కనుక ఆకృతిగా వస్తే ఎవరికి రావాలి? గర్భాధానంలో పురుషుని శరీరం నుండి శుక్రకణంగా పంచమహాభూతాల నుండి అన్నపానీయముల ద్వారా పురుషుని ఆహారం ద్వారా శుక్రంలోకి వచ్చి ఈ యొక్క పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భానికి వస్తున్నటువంటి ఆ జీవాత్మకు కావాలా? ఇక రెండవ స్థితిలో తల్లి యొక్క గర్భంలో తయారవుతున్నటువంటి ఎదుగుతున్నటువంటి పిండానికి ఉన్నటువంటి ఈ కళ్ళకు కనబడాలా? ఎవరికి కనబడాలి? దేవుడు ఎవరు వాడు? నావాడా, నా దానివాడా? బాలరాజు గారు అట్లా చూస్తారు, దిష్టి తగులుతుంటది. అట్లా చూడకుండా అడిగిందని సమాధానం. అందరి వాడు ఎవరు వాడు? నీవు వాడు ఎవరు? దేవుడు అందరి వాడు. శ్యామలిగా తొందరపడుతున్నారు, భాష సరిగా లేదు, తొందరపడుతున్నారు. వినండి. నావాడా, నా దానివాడా అంటే నా శరీరం వాడా? నా శరీరం వాడు కాదు. కాబట్టి కళ్ళు మూసుకోవడం జరుగుతుంది అన్ని మత సంప్రదాయాల వారు మొక్కుకునేటప్పుడు. ఇప్పుడు చెప్పండి శ్యామలయ్య గారు, అందరి వాడు ఎట్లా అవుతాడు? నావాడు. అందుకే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఒక సామెత ఉంది కదా, అది అనకూడదు కానీ అది ప్రసంగం అట్లా వస్తుంది. వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ ఏమంటదంటే నా భర్త. ఇంకొకరి వైపు చూడనివ్వదు, ఇంకొకరు చూస్తే ఓర్చుకోదు. నావాడు. అవునా? అవునవును. నాకే సొంతం. ఇది భాష. ఇది నేను అనలేకపోయాను, మీరు అనేస్తారు. ఆరూపకంగా దేవుడు నావాడు, అందుకని నేను కళ్ళు మూసుకుంటున్నాను. ఆ దేవుడి మొక్కుకోవడం వల్ల, దేవుడి ధ్యానం చేయడం వల్ల నేను తరించిపోతున్నాను. నా దేహం కాదు, నా దేహం చచ్చిపోతుంది. నా దేహం చచ్చిపోతుంది, నా కళ్ళు నివ్వరపోతున్నాయి, చూస్తూ ఉండి కూడా చూడలేవు. అందుకని ఈ యొక్క దేవుడు అనేవాడు కండ్లవాడు కాదు, బుద్ధి జ్ఞానం వాడు. ఇక ఇది తెలియనటువంటి మనుషులు శిల్పాలను చెక్కుతున్నారు, అమ్మకానికి పెడుతున్నారు, కొనేవాడు వచ్చే వరకు గొలుసులతో కట్టేస్తున్నారు. కొనుక్కున్నవాడు తీసుకెళ్లి 4 గోడలు కట్టి దాంట్లో పెట్టి తాళమేసి బంధిస్తున్నాడు. వాహనంలో మోసుకుపోతున్నారు కదా. ఇక మోసుకుపోవడం అంతా. ఆచార్య దేశంలో ₹1,00,000 ఇచ్చి పిలిచి ఒక రోజు కొరకు 100 మంది చేయించారు. అడుగుతుంది అబ్బా నేను ఇంత గొప్ప చేయించాను. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నటువంటి భాష ఏంటంటే, అనుకోకుండా మనకు పోట్రవుతో తాగిలినా, సూది గుచ్చుకున్నా, సీస పెంకు గుచ్చుకున్నా, కరెంటు శాఖ తగిలినా అమ్మ అంట. ఆ అమ్మకేమైనా అడ్డున్నదా? కానీ ఈ విగ్రహానికి మాత్రం దేవుణ్ణి చూడాలంటే ఇల్లు వదిలిపెట్టాలి. ఇల్లు వదిలిపెట్టి అక్కడికి పోతే పంతులు గారు వచ్చారో లేదో, తలుపు తీశారో లేదో, పంతులు గారు వచ్చేది అంత తెలిసి అతను పూజ చేసే వరకు మనకు అవకాశం లేదు కదా. మాచాది కిలోమీటర్ పొడుగు లైన్ ఉంటది. ఆ లైన్ 3 గంటలు నిలబడాలా? అదే ఎన్ని గంటలు నిలబడ్డా ఆ గర్భగుడి ముందుకు నేరుగా పోగానే వెనుకొకడు మన వెంట యముడు ఉంటాడు. నువ్వు మోక్షానికి పోతే మా గుడి ఏం గాను, మా వ్యాపారం ఏం గాను అని చెప్పేసి నడు అని తోసేస్తుంటాడు. వాడు తోసేసే లోపల కరెక్ట్గా కన్ను మూసుకుంటాడు. ఇంతసేపు చూసుకుంటా వచ్చేసి గర్భగుడి దగ్గరికి రాగానే దించిన చేతులు ఎత్తడం, ఎత్తిన తలను దించడం, తెరిచిన కళ్ళను మూయడం, టక్కున కన్ను మూసుకుంటాడు. ఈ లోపల వాడు తోసేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాడు.
దుబ్బేస్తాడు వెనక్కి వెళ్ళి. బాలరాజు గారు, శ్యామలయ్య గారు చాలా చోట్ల చేసి వచ్చారు ఈ దర్శనాన్ని. అంతేరా శ్యామలయ్య గారు? అవును స్వామి. అంత దూరం ఉండగా ఇట్లా మొక్కుతుంటే దొక్కుతూనే ఉంటారు, పోతుంటారు ఆడ. పోతూనే అంటే ఉండాలి. ఎక్కడో తన బంధించిండ్రు, ఒక బందికానలా దేవుణ్ణి పెట్టిండ్రు, జైల్లో పెట్టినట్లా. అదే కదా. అందుకని జీవం పోస్తున్నటువంటి దేవుడు, ప్రాణులకన్నింటికి జీవం పోస్తున్నటువంటి దేవుడు ఈ వాయు రూపంలో మన దగ్గరికి వస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. అటువంటి ఈ ప్రాణులకి ప్రాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అందరి లోపల ఉన్నాడు. తప్పు చేస్తున్నప్పుడు భయపెట్టిస్తున్నాడు, తప్పు చేయబోతున్నప్పుడు భయపెట్టిస్తున్నాడు, చెయ్యకమని చెప్పేసి. మంచి చేయబోతున్నప్పుడు ఉత్సాహపరుస్తున్నాడు, ఆనందపరుస్తున్నాడు. ఎవరైతే మంచినే చేసుకొని పోతుంటారో వారిని అందలం ఎక్కిస్తున్నాడు, ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వారిని పక్కకు తోసి వేసినట్టుగా మళ్ళీ పునర్జన్మను కల్పిస్తూ చూపిస్తున్నటువంటి కొరడాతోడు కొడుతున్నాడుగా తప్పు చేసిన వాళ్ళను. కొట్టాలి కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చినప్పుడు, ఇప్పుడైతే మనం ఉపనిషత్ పఠనం చేస్తున్నాం, చదువుకోవడం జరుగుతుంది, స్వాధ్యాయం. అదే సాధనమయంగా చేస్తున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, అభ్యాసం చేసేటప్పుడు యోగ సాధకులు ఏమంటారంటే, మనసును ఏకాగ్రం చేయండి, మాట్లాడుకోకండి, నిశ్శబ్దంగా ఉండండి, ఏకాగ్రం చేయండి అంటే, ఆ రకంగా కూర్చుండనటువంటి వారికి, యోగ సాధనకు వస్తావా రావా, రానటువంటి వారికి, చెప్తే విననటువంటి వారికి, నిశ్శబ్దంగా ఉండనటువంటి వారికి, పరిస్థితి నీకు గురువులను పంపించి నీ దగ్గరికి నీకు చెప్తున్నాను, నువ్వు వింటావా వినవా, వినకపోతే పరిస్థితి నా దాకా వస్తే మాత్రం ఇగో ఈ రకంగా వస్తుంది. విషమ పరిస్థితుల్లో శృతి మించినటువంటి వ్యవహారంతో మొహం చూడని తిట్టుకోవడం, తలలు పగిలేలా కొట్టుకోవడం, రక్తపటేరులు కారడం, అంగభంగం అయ్యే వరకు, ఇక ఆ తర్వాత మొహం చూడని తిట్టుకున్న తర్వాత ఇక మాట్లాడకుండా ఉండడం, కనబడకుండా ఒక పక్కన కూర్చోవడం. ఏమైందని చెప్పేసి పలకరించడానికి పోతే మనం అటు పోతే వాళ్ళు ఇటు తిరుగుతారు, మనం ఇటు వస్తే వాళ్ళు అటు తిరుగుతారు. అది ఏకాంతం. ముందు ఇక్కడ యోగ సాధకులతోటి ఆధ్యాత్మిక గురువు నిశ్శబ్దంగా ఉండండి, ధ్యానం చేయండి, ఈ రకంగా మనసుని ఏకాగ్రం చేయండి అంటే వినలేదు. కనబడుతుందా బాలాజీ గారు, శ్యామలయ్య గారు? ఏదో రూపంలో దూరంగా వెళ్లకుండా తన దగ్గరికి తీసుకుంటాడు పరమేశ్వరుడు, కాకపోతే గుర్తించట్లేదు. అజ్ఞానం ఉన్నంత వరకు, ఇవన్నీ తెలుసుకున్నంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకెక్కువ వ్యాపారం జరుగుతుంటది, దేవుడిని ఇట్లనే ఆట ఆడిస్తుంది. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షంగా ఉంటే ఈ రకంగా మా మునిగారు అడిగినట్టుగా కళ్ళకు కనిపించినట్టయితే ఎవ్వరు చావరు, చనిపోవాల్సినటువంటి అవసరం ఉండదు. పుట్టేటువంటి వాళ్ళంతా పుడుతూనే ఉంటుంటారు. ఇప్పుడు చూడండి, మనం ఇంటి నుంచి గడప దాటి బయటకు పోతే అందరూ బయటకు వస్తే రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటాయి, మనం ముందుకు పోతామా? పోలేము కదా. మనం పోవాలంటే మన ఎదురుగా వచ్చేవారిని కొద్దిసేపు ఆపాలి, లేదంటే పక్కకు జరపాలి. అందుకే ఈ 4 తవ్వల కాడ ఒకవైపు లైట్ను ఆపేస్తే వాళ్ళు ఆగిపోతుంటారు, రెండో వైపు విడిస్తే మీరు వెళ్ళిపోతుంటారు. ఆ రకంగా ఎక్కడి వారిని అక్కడ పంపిస్తూనే ఉంటుంటారు. దేవుడు చేసేటువంటి, చనిపోయేవారు చనిపోవాలి, పుట్టేవారు పుడుతుండాలి, పురుషార్థం చేసేవారు చేస్తుండాలి, అన్ని జరుగుతూనే ఉండాలి. ఓ ఆచారి, జలం ప్రవహిస్తూనే ఉండాలి, అంతే కదా. అది మధ్యలో ఆగకూడదు. ఇప్పుడు అందుకే చూపిస్తున్నాడు కదా దేవుడు, పారే నదులు శుద్ధంగా ఉంటాయి, నిలబడ్డ నీళ్లు మురిగిపోతుంటాయి, కంపు కొడుతుంటాయి, పాచి పడుతుంటాయి. ఆత్మ సర్వాంతరః, ఈ రకంగా అందరికి ప్రాణం పోస్తున్నటువంటి ఆ ఆత్మ అన్నింటిలో, అన్ని ప్రాణులలో, అంతటా
నిండి ఉంటూ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏ రకంగా ఉన్నాడు సర్వాంతరంగానే అడిగినటువంటి ఈ ఉషస్థ చాక్రాయణి యొక్క అభిప్రాయానికి సమాధానం యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇదిగో వాయు ఆ వాయువు ద్వారానే విత్తనం మొలుస్తుంది, మొలిసినది ఎదుగుతుంది, ఎదిగినటువంటిది వికసితం చేస్తూ తన వంశాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాడు. ఇదిగో జీవకణం, ఇదిగో గర్భం, ఇదిగో పిండం, ఇదిగో శరీరం, జన్మ, ఈ రకంగా పిండ రూపం దాల్చుకొని పుట్టడం, పురుషార్థం చేసుకోవడం, జీవన్ముక్తిని పొందడం, చావు బ్రతుకలు అన్నిటినీ చూపిస్తున్నటువంటిది అని చెప్పేసి యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. ఇదంతా చేసేటువంటి క్రియల వెనుక, నది ప్రవహించే ప్రవాహం వెనుక, వర్షం కురిసే మేఘం కురిసే దాని వెనుక, గాలి వీచే దాని వెనుక, మెరిసే సూర్యుని వెనుక, ప్రకాశించే చంద్రుని వెనుక, కాతగాసే ఈ యొక్క వృక్ష వనస్పతుల వెనుక, పాలిచ్చేటువంటి ఆ పాడి పశువుల వెనుక, పుట్టేటువంటి ఈ శిశువుల వెనుక, చనిపోయేటువంటి వారి వెనుక, ముక్తిని పొందే వారి వెనుక, తప్పులు చేస్తున్న వారి వెనుక, మెప్పులు చేస్తున్న వారి వెనుక, అన్నింటి వెనుక ఆ పరమాత్మనే ఉన్నాడు. అందుకని పరమాత్మ లేని చోటంటూ లేదు అని యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. నా దృష్టేర్ ద్రష్టారం పశ్యే, ఈ దృష్టి కానీ ఇంత నిండి ఉన్నా కూడా ఈ దృష్టి ఆ ద్రష్టను చూడలేదు, ఈ దృష్టి ఆ దృష్టిని చూడలేదు. ఇది అసమర్థ దృష్టి. అసమర్థ దృష్టి అంటే, సమర్థ దృష్టి అంటే ఏంటి? ఇది సమర్థ దృష్టి అంటే ఏ ఆధారం లేకుండా చూసేటువంటిది. అసమర్థ దృష్టి అంటే లైట్ ఉంటేనే, ప్రకాశం ఉంటేనే చూసేటువంటిది అసమర్థ దృష్టి. ప్రకాశం లేకున్నా చూడగలిగేటువంటి దృష్టి దృష్టి, సమర్థ దృష్టి. అందుకని మనకు కళ్ళున్నాయి, కళ్ళున్న మాత్రాన మనం చూడలేము. మనం చూడాలి అంటే వెలుతురు కావాలి. దినములో సూర్యుని వెలుతురు, చీకటిలో దీపం వెలుతురు, టార్చ్ లైట్ వెలుతురు, అంతేనా? లేదా అవి లేకున్నా చూస్తారా? చూడలేము ఆచార్య, ఉంటేనే చూడగలుగుతాం ఆచార్య. అందుకనే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నా దృష్టేర్ ద్రష్టారం పశ్యే నా శృతే శ్రోతారం, ఈ వినేటువంటి వినికిడి అతన్ని వినలేదు, ఈ చూసేటువంటి చూపు అతన్ని చూడలేదు. శృణ్యాహ, ఈ శృతే శ్రోతారం నా శృణ్యాహ, ఈ వినేటువంటి ఈ వినికిడి అతన్ని వినలేదు. ఈ నా మతేర్ మంతారం మన్వీ, ఈ యొక్క మననం చేసేటువంటి, ఒప్పుకునేటువంటి, స్వీకరించేటువంటి, జ్ఞాపకం చేసేటువంటి ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ చిత్తము ఆ యొక్క పరమేశ్వరుని పట్టుకోలేవు. కానీ సంకేతం ద్వారానే పట్టుకోవడం జరుగుతుంది ఈ మనస్సు అనేటువంటిది. అందుకే అక్కడ చెప్తున్నాడు కదా, పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మ 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 బుద్ధే సమేత్య, ఆత్మ బుద్ధితోటి కలిసి, బుద్ధి మనసుతోటి కలిసి, ఆత్మ బుద్ధ్య సమేత్య తాన్ మనో యుంక్తే వివక్షయ మనః కాయాగ్నిం ఆహంతి ఈ సా ప్రేరయతి మారుత. ఈ యొక్క శ్వాస ప్రశ్వాసాలు ఏ రకంగా నడుస్తున్నాయి, వాక్ శక్తి ఏ రకంగా ఉత్పత్తి అయ్యిందనేటువంటి దాని ప్రసంగంలో చెప్తున్నది ఏంటంటే ఆత్మకు అతి చేరువగా ఉండేటువంటి, దగ్గరగా ఉండేటువంటిది బుద్ధి, ఆ బుద్ధికి దగ్గరగా ఉండేటువంటిది మనస్సు, మనసుకు దగ్గరగా ఉండేటువంటివి ఇంద్రియాలు, ఇంద్రియాలు విషయాలకు దగ్గరగా ఉంటాయి. కానీ ఈ యొక్క బుద్ధితోటి ఆలోచించేటువంటిది, స్మరించేటువంటిది ఆత్మనే. ఈ యొక్క ఆత్మ ద్వారా మనసును ప్రేరేపిస్తుండేటువంటిది ఈ బుద్ధి ద్వారా మనస్సును ప్రేరేపించేటువంటిది ఆత్మనే. మనస్సు ద్వారా ఈ చంచలంగా ఉండేటువంటిది ఆత్మనే. ఈ యొక్క మనస్సు ఇంద్రియాలను ప్రేరేపిస్తున్నప్పుడు ఇంద్రియాలను ప్రేరేపించేటువంటిది ఆత్మనే. ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించేటువంటిది ఆత్మనే. సుఖ దుఃఖానికి, కష్ట సుఖాలు అనుభవించేటువంటిది ఆత్మనే. అన్నింటి వెనుకనే ఆత్మనే ఉంటుంది. కానీ ఈ యొక్క ఆత్మనే నేరుగా చేయగలిగితే ఏది చేయలేదని చెప్పేసి ఈ యొక్క ఆధ్యాత్మంలో ఈ లోతుగా ఉండేటువంటి రహస్యాన్ని భౌతిక ప్రపంచంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే చర్మము
మన శరీరం అంతా చర్మమయంగా ఉంది. చర్మమయంగా ఉన్నప్పుడు అరికాళ్ళు అరిచేతులు ఒక రకంగా ఉంటాయి, గోళ్ళు ఇంకొక రకంగా ఉంటుంటాయి, వెంట్రుకలు మరొక రకంగా ఉంటుంటాయి. కానీ నడవాలంటే చెప్పులే వేసుకోవాలి, సమాజంలో కనబడాలంటే వస్త్రాలే వేసుకోవాలి. మరి వస్త్రాలు వేసుకోకుండా ఉంటే మరి తినడము, విసర్జించడము, గర్భధానం చేయడం ఇవి తెరచాటునే జరగాలి, ఎప్పటికీ ముందుకు రాకూడదు అనేటువంటి ఈ యొక్క వ్యవహారం అంతా చూపిస్తున్నటువంటి ఏంటంటే పరాధీనంగానే. ఈ పరాధీనత్వ భావము ఉన్నటువంటిదే అజ్ఞానం. అందుకే భగవంతుడు మాయలో పుట్టిస్తున్నటువంటి శిశువుకు మాయే వస్త్రముగా గర్భంలో ఎదిగించాడు. ఆ మాయని చింపుకొని బయటకు రావడం. ఈ దేహంతో వచ్చినటువంటి జీవాత్మ చివరికి అసఫలమైనటువంటి కర్మలలో చనిపోయేటప్పుడు దేహం నుంచి వెళ్ళిపోవడం, సఫలమైనటువంటి కర్మలు చేసినప్పుడు ఈ దేహమును విడిచిపెట్టి ముక్తికి వెళ్ళడం, ఒక దాంట్లోంచి విప్పుకొని బయటకు రావడం చూపిస్తున్నటువంటి వైనం. ఈ వస్త్రాలు వేసుకోవడము ఒక నాటకం. ఈ వస్త్రాల వెనుక ఏమీ లేదు. ఈ వస్త్రాలు వేసుకునే దాంట్లో భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, ఓ జీవాత్మ, ఇదిగో వస్త్రం నువ్వు ధారణ చేస్తున్నావు, నీవు స్త్రీవా పురుషుడివా అనేటువంటి అవగాహన మీద, స్త్రీ అయితే స్త్రీల వస్త్రాలు, పురుషుడైతే పురుష వస్త్రాలు ఎట్లయితే నువ్వు ధరిస్తున్నావో అదే రూపకంగా ఈ వస్త్రాలను నువ్వు ధరిస్తున్నావు కాబట్టి ఈ వస్త్రాలను విడిచిపెట్టేది కూడా నువ్వే. ఇదిగో చూడు, పసిగుడ్డుగా ఉన్నప్పుడు పొత్తి బట్టల్లో ఉన్నావు, శైశవావస్థలో ఉన్నప్పుడు ఈ నెత్తికి టోపీ పెట్టుకొని చిన్న గుడ్డలు చుట్టుకొని ఉన్నావు, బాల్యంలో నెక్కర వేసుకొని చొక్కా వేసుకొని ఉన్నావు, యవ్వనావస్థలో ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు, ధోతి కుర్తా వేసుకొని, ఈ ప్రౌఢావస్థలో భుజం మీద రుమాలు వేసుకొని తలపాగా పెట్టుకొని ఉన్నావు. వృద్ధాప్యంలో అవన్నీ లుకలుకమైపోతుంటాయి, ఏదెక్కడ పోయిందో తెలియదు. ఏ నగ్న అవస్థలో ఉత్పన్నమయ్యారో పోయేటప్పుడు కూడా అసమర్థ స్థితిలో, చేతుల్లో శక్తి లేదు, నమలడానికి పనులు లేవు, వినడానికి వినికిడి లేదు, నోట్లోంచి చొల్లు గారుతుంది, ఎటు పడిపోతుందో తెలియదు. అటువంటి స్థితిలో తీసుకెళ్ళడం. ఇదంతా భగవంతుడు ప్రత్యక్షంగా మనకు చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బుద్ధి అనేటువంటిది, బుద్ధి వేరు అయినా బుద్ధి జడమే, మనసు చంచలం అనిపించినా మనసు జడమే, ఈ ఇంద్రియాలు చేతనంగా కనిపిస్తున్నా అవి జడమే. ఇంద్రియాలను నడిపించేది ఆత్మని, బుద్ధిని నడిపించేది ఆత్మని, మనసును నడిపించేది ఆత్మని, చిత్తమును చింతన చేయించేటువంటిది ఆత్మని, కాళ్ళని నడిపించేది కూడా ఆత్మనే కదా. మొత్తం అంతా ఆత్మ. తను కాళ్ళని నడిపించేది ఆత్మ కాదు స్వామి, నా కాళ్ళు కాబట్టి నా కాళ్ళతో నేను నడుస్తున్నాను, అంతే అంతే. అందుకని ఈ ఇంద్రియాలకు, ఈ బుద్ధికి, ఈ చిత్తంకు పట్టుబడేవాడు కాదు పరమాత్మ. ఇదిగో రూపం అనేటువంటిది ఆ రూపంగా పట్టుబడాడు, కానీ అస్తిత్వ రూపంగా అతని వ్యవహారం అంతా చూస్తూ ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఏదో పంపిస్తుంది, మళ్ళీ ఏమో కొట్టాను, బంద్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసంగం ఉన్నాడు. ఈ యొక్క సదేహంగా, దేహ రూపకంగా, కంటికి కనబడే రూపకంగా భగవంతుడే గనక పట్టుబడితే ఎవ్వరు చావరు. ఎందుకు చావరు అని అంటే, ఇప్పుడు జియో ఫోన్ తీసుకొచ్చి ఆయన ఈ యొక్క ప్లాన్లు అది మొత్తం ప్రారంభించేటప్పుడేమో సిమ్ ఫ్రీ అని చెప్పేసి, నెల రోజులు ఇట్లా ఫ్రీ అని చెప్పేసి అందరినీ ఆకర్షింపజేశాడు. ఎంతమంది చేసుకున్నారు. ఇక మళ్ళీ పోవడానికి కట్టుదిట్టం చేశాడు అనమాట. ఇక నెమ్మది అలవాటు చేసేసి ఇక బిఎస్ఎన్ఎల్ ఆగం చేసేసి ఇది జియో చాలా పెరిగిపోయింది.
ఇప్పుడు తన కొడుకు పెళ్లి చేయడానికి 5,000 కోట్లని కొంతమంది అంటారు, 9,000 కోట్లని కొంతమంది అంటారు పెళ్లికి ఖర్చు. అది ఏమిటన్నది తెలియదు. అంటే మనందరి దగ్గర నుంచి తీసుకొని ఆయన పెళ్లి చేసినటువంటి అతని దగ్గర డబ్బుకు కొదవలేదు కదా. భగవంతుడు మనము హుండీలో వేసేటువంటి డబ్బుకే తృప్తి చెందితే, పురోహితుని యొక్క ఆరతి పల్లెములో వేసేటువంటి డబ్బుకే భగవంతుడు తృప్తి చెందితే, వాళ్ళ కొడుకు చనిపోతున్నప్పుడు, తల్లి చనిపోతున్నప్పుడు, తండ్రి చనిపోతున్నప్పుడు, భార్య చనిపోతున్నప్పుడు నీకు ఎంత డబ్బు కావాలి? నా పిల్లలను బ్రతికించు, మా అమ్మను బ్రతికించు, మా నాన్నను బ్రతికించు అని వాళ్ళు డబ్బు ఎంత. ఇప్పుడైతే తులాభారం వేస్తున్నారు కదా, తులాభారం విన్నారా? ఆ రకంగా తిరుపతి హుండీలో ఎంత డబ్బు ఉంది, వెంకటేశ్వరుడి బరువు ఎంత ఉంది, అర్థమవుతుందా? ఇప్పుడు చూశారు కదా రామేశ్వరంలో ఆ గుడి తలుపులు చేస్తే ఖజానా ఎంత ఉంది. ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ ఖజానా ఒక్కొక్క గది తెరిస్తే డబ్బు ఎంత ఉంది. భగవంతుడికి తూకం వేసి ఎంత డబ్బు ఇవ్వగలరు? ఇస్తారా లేదా? అంబానీ ప్రపంచంలోనే అందరికంటే సంపన్నుడు అంబానీ అని చెప్పుకొస్తున్నారా లేదా? మరి అటువంటి డబ్బు ఇచ్చినప్పుడు తండ్రిని తల్లిని ఎందుకు చావనిస్తారు? బిడ్డను ఎందుకు చావనిస్తారు? తన కొడుకును ఎందుకు చావనిస్తారు? నువ్వు బ్రతికించు. విజయదుర్గమ్మ గారు అర్థమవుతుందా లేదా? అవుతాను స్వామి. ఎందుకు చావనిస్తారు? చావనివ్వరు. నా బ్రతికించు, లేదంటే నిన్ను చంపేస్తా. నన్ను జన్మనిచ్చినటువంటి తల్లి నన్ను ప్రేమగా చూసుకుని నాకు ఒక్కగానొక్క కొడుకు ఎన్నో పూజలు చేస్తే ఈ రకంగా పుట్టిండు, అటువంటి నువ్వు చంపుతావా దేవుడు? నా కొడుకును బ్రతికించకపోతే నిన్ను నీ గుడిని అంత లేపేస్తా బాంబులు పెట్టి. బాలరాజు గారు కెమెరా బంద్ చేసుకుంటే చూడలేదు అనుకున్నారా? అగ్నిహోత్రి గారు అర్థమవుతుందా లేదా? అందుకని దేవుడు నావాడు కాదు, నాకు చెందినటువంటి వాడు, నేను దేవుని వాడిని కాబట్టి అందుకే నా శరీరం వాడు కాదు, నా కళ్ళ వాడు కాదు, అందుకే కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. పట్టుబడుతుందా శ్యామలయ్య గారు? అర్థమవుతుంది తెలుస్తుంది. పుష్పమ్మకు వినిపించండి, లేదంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో తీర్థయాత్ర మళ్ళీ తీసుకుపోతారు. విజ్ఞాతారం నా విజ్ఞాతేర్విజ్ఞాతారం విజ్ఞానీయాః అంటే ఈ తెలుసుకోబడేటువంటి తెలివిలో పరమాత్మ ఉంటాడు, కానీ తెలివికి పట్టుబడేవాడు ఇదిగో అని చూపించడానికి వీలుపడని వాడు భగవంతుడు. ఏషతే ఆత్మ సర్వాంతరో అతో అన్యద్ ఆర్తం తతః హోషస్తాశ్చాక్రాయణః ఉపరరామ. ఈ రకంగా భగవంతుణ్ణి సర్వాంతర్యామిగా ఉండి అన్నింటిలో ఉండి అన్నింటినీ నడిపిస్తున్నటువంటి అతడు అదృశ్యముగా ఉండేటువంటి పరమాత్మను నిరూపించడం చూసి ఉషస్థ చాక్రాయణుడు ఇక అది శాంతించండి అనమాట. ఇక అతనికి ఇక దారి లేదు కాబట్టి సరే నువ్వు అన్నదే సరే అనేటువంటిది యాజ్ఞవల్క్యుని అభిప్రాయాన్ని ఒప్పుకున్నాడు. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తులో 3వ అధ్యాయంలో చతుర్థ బ్రాహ్మణం సమాప్తమైంది. ఇప్పుడు 5వ బ్రాహ్మణాన్ని చూడండి. అతహైనం కోహలః కౌశీతకేయ పప్రచ్ఛ. ఇప్పుడుగా కుషిత గోత్రంలో ఉత్పన్నమైనటువంటి కోహలుడు కౌశితకి ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే, యాజ్ఞవల్క్య ఇది హోవాచ యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యా ఆత్మ సర్వాంతరస్థం మే వ్యాచక్ష్వే ఇతి ఏషత ఆత్మ సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యో అశనాయ అపిపాసే శోకం మోహం జరాం మృత్యుం ఏతి ఇతి ఏతం వై తం ఆత్మానం విదిత్వా బ్రాహ్మణః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి యా హ్యేవ పుత్రైషణా సా విత్తైషణా యా
విత్తైషణ సా లోకేషణ ఉభౌ హ్యేతే ఏషనే ఏవ భవతస్తస్మాద్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాస యద్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్యాథ మునిర్ అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః స బ్రాహ్మణః కేన స్యాత్ ఏన స్యాత్ తేన ఈదృశ ఏవాతో అన్యద్ ఆర్తం తతో కోహలః కౌశీతకేయ ఉపరరామ ఇది. ఇక యాజ్ఞవల్క్య చెప్పు, ఏ రకంగా ఏవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఈ యొక్క సాక్షాత్తుగా పరోక్షంగా ప్రత్యక్షంగా బ్రహ్మ పరమాత్మ ఏ రకంగా ఉన్నాడు యాజ్ఞవల్క్య చెప్పు. యా ఆత్మ, ఏదైతే ఆత్మ ఉన్నదో, ఏదైతే అంటే మన శరీరంలో ఏదైతే ఆత్మ ఉన్నదో, సర్వాంతర ఆ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ సర్వాంతర్యామిగా అన్నింటిలో ఉన్నటువంటి వాడు, అన్నింటినీ నడిపించేటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మే వ్యాచక్ష, నాకు చూపించు. బాలాజీ గారు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ కోహలుడు, నేను ఆత్మను ఉన్నాను కదా ఈ శరీరంలో, నాకు ఆ సర్వాంతర్యామిగా అన్నింటిలో ఉన్నవాడు, అన్నింటినీ నడిపించేవాడు, అన్నింటిలో పరిపూర్ణమైన వాడు, అన్నింటినీ తనలో ఇమిడించుకున్నటువంటి ఆ పరమాత్మను నాకు చూపించు. తే ఆత్మ సర్వాంతర, అప్పుడు నువ్వు చెప్పినటువంటి ఆ సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుని నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. కథమా అతను ఏ రకంగా ఉన్నాడో చెప్పు. యాజ్ఞవల్క్య సర్వాంతరో, ఆ యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే ఆ సర్వాంతరంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చూడడానికి యో అశనాయ అపిపాసే శోకం మోహం జరా మృత్యుం ఏతి, ఈ యొక్క సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని ఏ రకంగా మనం తెలుసుకోవాలి అని అంటే, యో అశనాయ, ఇప్పుడు దయానంద సరస్వతి భగవంతుని అభిప్రాయాన్ని సంధ్యోపాసనలో ఇమిడ్చి మనకు చూపిస్తున్నాడు కదా. షన్నో దేవి అభిష్టయా ఆపో భవంతు పీతయే శంయో అభిస్రవంతు నః. శం అంటే కళ్యాణ స్వరూపుడైనటువంటి ఓ పరమాత్మ, కళ్యాణ స్వరూపుడైనటువంటి ఓ పరమాత్మ, నః నాకు ఆ శిశువు రూపంలో ఉన్నటువంటి శిశువులోని ఆత్మ ద్వారా భగవంతుడు మాట్లాడిస్తున్నాడు ఈ మంత్రం ద్వారా. ఆ అభిప్రాయంని దయానంద సరస్వతి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనందరి చేత చదివిస్తున్నాడు. షణ్ణో దేవీ శం అంటే కళ్యాణ స్వరూపుడమైనటువంటి ఓ దేవి దివ్య స్వరూప పరమేశ్వర, నః దేవి షణ్ణో, శం అంటే కళ్యాణ స్వరూపుడు, నః అంటే మన అందరికీ, అంటే మన అందరికంటే ఆ శిశువు మాట్లాడేది తన గురించే చూసుకుంటున్నాడు కాబట్టి నాకు కళ్యాణ స్వరూపుడమైనటువంటి ఓ పరమేశ్వర, దేవి దివ్య స్వరూప పరమేశ్వర, అభీష్టయే అంటే నాకు ఇష్టమైనటువంటిది, నేను తల తిప్పుకోనటువంటి, నన్ను పోషించేటువంటి అభీష్టయే చెన్నో దేవి అభీష్టయే చెన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు. ఆపహ అంటే సరతి, ఆపహ అంటే సరతి, తాను సరసరమని జారుకుంటూ పోయేటువంటిది ఇంకొక దాన్ని సరసరమంటూ ఎదిగింపజేసేటువంటిది. అందుకే నీరు ద్వారానే ధాన్యపు గింజ తడిసి ఉబ్బిపోతుంది, తడుస్తుంది, నీటి ద్వారా తడుస్తుంది, గాలి ఉబ్బిస్తుంది, సూర్యరశ్మి పగలగొడుతుంది, ఈ యొక్క పై పొర పగిలిపోయినప్పుడు లోపల నుంచి మొలక అనేటువంటిది వస్తుంది. ఈ యొక్క పంచమభూతాల యొక్క సంయోగంలోని అదే రూపకంగా వీటన్నింటికి మూలముగా ఉన్నటువంటిది. చెన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు. ఆపహ అంటే ఈ యొక్క
జల స్రావం ఆపహ అంటే జలస్రావంగా, భవంతు పీతయే తాగేటువంటిది, నాకు ఎటువంటిది ప్రసాదిస్తావు అంటే పీతయే తాగేటువంటిది, శంయోహ అభిస్రవంతు అటువంటి కళ్యాణకరమైనటువంటి నాకు మేలు చేసేటువంటిది నాకు అందుబాటులో స్రవింపజేయుము. శన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఆ స్రవాలను నాకు అందుబాటులో స్రవింపజేయి. అందుకే భగవంతుని సమాధానం ఏంటంటే శిశువు ద్వారా ఈ శన్నోదేవి రభిష్టయ తోటి అభ్యర్థించిన తర్వాత భగవంతునితో సమాధానం చెప్పిస్తున్నానంటే అదిగో అమ్మ దగ్గర కమ్మని స్తన్యపానం సేవించము. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు చాలా లోతుగా వస్తుంది, పట్టుకోండి. అందుకని అశనాయ ఆ శిశువుకు తినేటువంటిది పసిగుడ్డిగా అప్పుడే మాయను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, మాయను తొలగించడం జరిగింది. ముక్కు శుభ్రమైన తర్వాత భగవంతుడేమో శ్వాస అందిస్తున్నాడు. ఆ తర్వాత నాకు ఆహారం కావాలి అని అన్నప్పుడు ఆ తల్లి ఎదలోపట కమ్మని స్తన్యపానం, ముందు మొర్రుపాలు అనేటువంటివి చూసారా? మొర్రుపాలు అనేటువంటివి తెల్లగా ఉండవు, పచ్చగా ఉంటాయి. ఆ రూపకంగా అదే ఆ శిశువుకు తొందరగా మొదటి శిశువుకు అరిగేటువంటిది మొర్రుపాలు. ఆ రకంగా నెమ్మదిగా శిశువు యొక్క ఎదుగుదల ఎట్లా అవుతుంటుందో ఆ మొర్రుపాల స్థితి నుంచి పాల స్థితి నుంచి ఉగ్గన్నం స్థితి నుంచి ఇక స్థూల ఆహారం నెమ్మదిగా తీసుకురావడం. అందుకని అశనాయ అపిపాసే తినడానికి ఆకలిని శాంతింపజేయడానికి, అశనాయ తినడానికి, అపిపాసే ఈ యొక్క పిపాస అని అంటే దాహాన్ని తీర్చుకోవడానికి ఈ యొక్క ఇవి కావాలి, తాపత్రయపడుతుండడం. శోకం అసంతృప్తికి చిహ్నం. ఈ రకంగా ఈ ప్రసంగం జరుగుతుంది. మరి శోకం అంటే అసంతృప్తితోటే దుఃఖించడం, మోహం అంటే ఏదో కావాలనేటువంటి మోహించడం ఈ వస్తువు మీద, వ్యక్తి మీద. జరా వృద్ధావస్థ, మృత్యు అంటే అసంతృప్తిని తీర్చుకునేటువంటి ప్రయత్నం కొద్ది వెళ్ళిపోయేటువంటిదే మృత్యువు. అమతి ఆ మృత్యువు నుంచి రక్షించడం, వీటన్నింటి నుంచి తరింపజేయడం. ఆ తరింపజేసేటువంటి వాడే పరమేశ్వరుడు. దేంతోటి? ఆకలి నుండి, దాహం నుండి, శోకము నుండి, మోహము నుండి, వృద్ధావస్థ నుండి, మృత్యువు నుండి. అమతి అంటే రక్షించడం. ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు దేవుడు అని చెప్పేసి కోహలుడికి యాజ్ఞవల్కుడు చూపిస్తున్నాడు. ప్రసంగం ఇంకా ముందుకు నడుస్తున్నది. సమయం అయిపోయింది కాబట్టి సమయం యొక్క మర్యాదలో ఉండాలి. అందుకని ఈ ప్రసంగాన్ని ఇక్కడ ఆపేస్తుంది. ఏదైనా ఒక గేయం పాడితే బాగుంటుంది ప్రసంగానుసారం. గేయం భగవంతుడే అభివ్యక్తం అయ్యేటువంటిది పాడితే 2-3. ఓం ఆచార్యజీ నమస్తే. శాశ్వతం కాదు జీవితం పాడచ్చా ఆచార్యజీ? దేవుడి గురించి పాడమంటే జీవితం గురించి సరే పాడండి. నేడు మనమందరం కూడి పాడుదము పరమే. అది కాదు స్వామి, అది మన ఉద్వాసన అవుతుంది. భగవంతుడు వ్యక్తం కావాలి. భగవంతుని భగవంతుందే వాడుతున్నా. అదే స్వామి శ్రద్ధతో అభివ్యక్తపరుస్తున్నటువంటి మన భావము నేడు మనం అందరం కూడి పాడుతున్నటువంటిది. కానీ భగవంతుని అభివ్యక్తపరిచేది కావాలి. ఏది ఎవరు పాడండి. ఓంకార సదాధార పాడాలి ఆచార్యజీ. మరి అది కూడా వద్దా? ఏదోటి పాడండి. ఏంటంటే సమయం ఇంకా దానికంటే ఇదే బాగున్నది. శ్యామలయ్య గారిది బాగుంది. సరే
ఓ నిఖిల జగము లేరు అది బాగుంటది. పాడండి. భగవంతుని వస్తుంది స్వామి దీంట్లో. పాట ఆచార్య ఏదో పాడండి, సమయం గడిచిపోతుంది. ఆచార్య నిఖిల జగము లేదు బాణాల జగమ వాడుతుందంట. పాడండి. నిఖిల జగము నేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా, నిఖిల జగము నేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా, నిఖిల జీవ రక్షకుండు నిన్ను గావకుండునా, నిఖిల మత నిధనియనిన నీకు నిఖిల జగము నేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా, నిఖిల జీవ రక్షకుండు నిన్ను గావకుండునా, నిఖిల భువన నాయకుండు నిన్ను నడపకుండునా, నిఖిల జగము నేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా, నిఖిల మతని కప్పగింప నిన్ను మెచ్చకుండునా, నిఖిల మతని ధనియనిన నీకు దుఃఖముండునా, నిఖిల జగము నేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా, నిండి ఎంతటుండు వాడు నీలో నుండకుండునా, నిండు మదిని నతని కొలువ నీకు లోపముండునా, నిఖిల జగము నేడు నిన్ను నేలకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా, నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకొండునా. ఓం నమస్తే ఆచార్య. ఈ అభిప్రాయము దేవుడి గురించి చెప్పమంటే జీవుడి గురించి చెప్పడం ఉద్వాసన. ఏంటంటే నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే మాటలు లేవు స్వామి అనేటువంటి అభిప్రాయంలో మెప్పించే ప్రయత్నమే ఈ గేయం. సామలయ్య గారిది ఇంకా విస్తృత వ్యాఖ్య చాలా బాగుంటుంది. అది కూడా పాడండి సామలయ్య గారు. నేడు మనమందరము కూడి పాడుదము పరమేశుని, ఏడు జగమున లేక అంతట ఎచ్చి వెలుగెడు జ్యోతిని, నేడు మనమందరము పాడుదము పరమేశుని, కందరమ్ముల మందిరమ్ముల గహన పర్వత సీమల, కందరమ్ముల మందిరమ్ముల గహన పర్వత సీమల, సుందరాధ్వని తోడ యోగులు, సుందరాధ్వని తోడ యోగులు స్తుతియో నర్చెడు దేవుని, నేడు మనమందరము కూడి పాడుదము పరమేశుని, చెట్టు చెట్టున కానంబున గెలకు మధుర ఋతంబుల, పిట్టలెవనిని పాడుచుండిన ప్రీతి సాగరునతనిని, పిట్టలెవనిని పాడుచుండెను ప్రీతి సాగరునతనిని, నేడు మనమందరము కూడి పాడుదము పరమేశుని, నుతులందును చెరువులందును లోతు తెలియని జలదిలో, నుతులందును చెరువులందును లోతు తెలియని జలదిలో, శీత జలములు త్రావి కీర్తన, శీత జలములు తావి కీర్తన జల చరమతనిని, నేడు మనమందరము గూడి పాడుదము పరమేశుని,
ఉసవంబుల ఉల్లమలరగ ఉవిదలెవని నిపాడుచు ఉత్సవంబున ఉల్లమలరగ నువిదలెవని నిపాడుచు ఉసయించురు ఆదయామయు ఉత్సయించురు ఆదయామయు ఉత్తమోత్తమ పురుషుని నేడు మనమందరము గూడి పాడుదము పరమేశుని. సురులను వీరాది వీరుల సురులను వీరాది వీరులు శుద్ధ హృదయం భుజములా సారె సారెకు ఎవని దళతురు సస్వరూప రమేశుని. సురులును వీరాది వీరులు శుద్ధ ఉదయం భుజములా సారె సారెకు ఎవని దళతురు స్వరూప రమేశుని నేడు మనమందరము గూడి పాడుదము పరమేశు. స్వామి రమేష్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? స్వామి రమేష్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? రమేష్ అనేది ఏం రాలేదు స్వామి. వచ్చింది పరమేశ్వరుని అనేదానికి మీరు రమేష్ అని సరే పాడుదము పరమేశ్వరుని వచ్చింది అంటే విశ్వమ్మ గారు లేరా? సువర్చలమ్మ గారు చెప్పండి. సంధ్యోపాసన ఎవరిది వల్ల? నాదండి, విజయలక్ష్మి చేయిస్తా. చేయించండి. మంచిది. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమో నమః. సంధ్యా యోగ సాక్షాత్కారం విజయలక్ష్మి. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి సవి ఓం అమృతోపస్త్ర నమసే స్వాహ. ఓం అమృతాతిథా నమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రేర్మయశ్రేః శ్రేతాం స్వాహ. ఓం ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు తేజయే శమ్యోరతిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోతలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భుః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం సం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాప్తపసో అద్యజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాధర్మవాధరి సింహోత్తరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వశ్చ నిశతోవసి. ఓం సూర్యాచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమహో స్వః. ఆచమన మంత్రము. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు ప్రీతయే శమ్యోరధిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచేదిజగ్నిరధిపతిరసితో రక్షిత ఆదిత్యాయిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రుభ్యో నమ ఇషుభ్యో నమ తేభ్యో అస్తు యోస్మాన్ వేస్తియం వయం విష్మస్తంభో జంభే దద్మః. ఓం దక్షిణాదిరింద్రో అధిపతిః స్థిరత్తిరాజే రక్షిత పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో
నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్ట్యం వయం విష్మస్తంభోజంభే దద్మః ఓం ప్రతీతి దిగ్వానో అధిపతి హృదాపు రక్షితాం నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రుభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్ట్యం వయం విష్మస్తంభోజంభే దద్మః ఓం ఉదీచి దిక్సోమో అధిపతి సజో రక్షితా శనిరిషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्णस्तम्भोजम्भे दद्मः ॐ ध्रुवादिर्विष्णु प्रतिपतिकल्माशग्रीवो रक्षिता दिव्ये हृदयशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्णस्तम्भोजम्भे दद्मः ॐ ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिस्थित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नम यशुभ्यो नम तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्णस्तम्भोजम्भे दद्मः उपस्थानमन्त्रम् ओम जातवेदसे सुनवाम सोम मराठीयतो निदहाति वेदः तनः परषदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ओम चित्रं देवानामुदगादनेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तु शिक्षा ओम उद्वयं तमसस्परि ओम वृत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यं ओम उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमदन्न ज्योतिरुत्तमम् ప్రాయశ్చిత్త మంత్రము. భగవంతుడా, నేను ఎప్పుడు తప్పుదేం చేసినాను, మళ్ళీ ఈసారి నేను చేయను అని భగవంతుని ప్రార్థిస్తున్న అవకాశం ఇవ్వమని. ఓం తచ్చక్షురుదేవ హితం పురస్తాత్ చుక్రముచ్చరత్ పశ్యేమ శరదర్శతం దేవేమ శరదర్శతం శృణయామ శరదర్శతం ప్రబ్రవామ శరదర్శతం అధేనాహ సామ శరదర్శతం భూయచ్చ శరదర్శతాత్. గాయత్రి మంత్రము. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే పరమేశ్వర, సచ్చిదానంద స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామిన్, నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించువాకు. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలు చేయనట్లు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాదనము పొంది పరమ సుఖముగా పొందుదుముగాక. హే పరమేశ్వర, భయానిదే నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున మాకు ధర్మ అర్థ కామ మోక్షములను వెంటనే శిక్షించునుగాక. నమస్కారము. ఓం నమః శంభవాయత మయోభవాయత నమః శంకరాయత మయస్కరాయత నమః శివాయత శివతరాయత. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు పీతయే సంయోరతిస్రవంతు నః. ఇది సంధ్యోపాసన పూర్తయింది. నమస్తే. ప్రభాకర్ గారు శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠ.
ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఇది పంచండి. ధన్యవాదాలు. ఓం